హలో అండి. ఫ్రంట్ పార్ట్‌కి ఇలాగ జాయింట్స్ వేయాలంటే ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాము. చూడండి, నాకైతే ఇక్కడ వి షేప్ లాగా వచ్చేసింది. దానికి సరిపడా క్లాత్ అయితే తీసుకోవాలి. అంటే స్ట్రెయిట్‌గా ఉందా, కొంచెం అంటే క్రాస్‌గా ఉంటుందా చూసుకొని దానికి సరిపడా క్లాత్ అయితే తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ పై వైపు నుంచి అనమాట, అంటే లోపల సైడు పై వైపు 2 సైడ్లు ఉంటాయి కదండి, దీనికి పై వైపు నుంచి మాత్రమే వేయాలి. ఇలాగా మనం ఎలాగో పైన ఫోల్డింగ్ చేసేసి క్లాత్ని వేస్తాం కాబట్టి సరిపోతుంది. చిన్న ముక్క కదా, దానికి ఖర్చులు అలాగ రావు కాబట్టి ఇలాగైతే వేసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ అదే విధంగా రెండో దాన్ని కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని మనకు అక్కడ వి షేప్ ఉంది కదా, ఆ వి షేప్కి తగ్గట్టుగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ చిన్నగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లాగకూడదు. మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఉంటుంది కదా, దీన్ని కూడా లాగామంటే అక్కడ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా అనేది రాదండి. అందుకోసం కొంచెం నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము. చూడండి ఎలా వేస్తున్నానో. షోల్డర్కి తిన్నగా అయితే పట్టేసుకున్నాను. మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి మనకి ఎంత హైట్ అయితే అంత, ఒక్కొక్కరికి 2 ఇంచెస్, 2.5, 3 ఇంచెస్, 2 ఇంచెస్ అలాగైతే ఉంటుంది. మెయిన్ డాట్ని ఆధారంగా చేసుకొని ఉక్సులు పట్టి సైడు ఒక డాట్ అయితే వేసుకోవాలి. మెయిన్ డాట్ని పట్టుకొని చంక వైపు కూడా ఇలాగ పట్టుకొని చూస్తే కొంచెం క్రాస్గా స్ట్రెయిట్గా వచ్చేస్తుంది. దాన్ని వేసామంటే వేసామన్నట్టుగా లైట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. బాయ్ బాయ్. ఓకే.